నివసించడానికి ఒక ప్రత్యేకమైనటువంటి పరిశుద్ధమైన స్థలం కావాలని మోషేతో చెప్తున్నాడు. నేను మీ మధ్య నివసించాలని, నేను మీతో ఉండాలని, నేను మీలో ఉండాలని, మీ మధ్యన ఉండుట కొరకు, మీకు సహాయం చేయట కొరకు, మీకు ఆధారముగా ఉండడానికి మీ మధ్యలో నాకు ఒక మందిరాన్ని నిర్మించండి అంటున్నాడు. ఆ మందిరము ఎలా ఉండాలి అంటే తుమ్మకర్రతో చేయబడిన పలకలు కావాలి అన్నాడు. మనం గమనించినట్లయితే దేవాది దేవుడు పరలోక నివాసి ఎప్పుడు కూడా దేవదూతల మధ్యలో నివసించేటువంటి పరిశుద్ధుడైన దేవుడు పరలోకాన్ని విడిచిపెట్టి అరణ్యములో ఉన్నటువంటి ఇశ్రాయేలీల మధ్యలో నివసించడానికి ఇష్టపడి తన్ను తానుగా తగ్గించుకుని ఇశ్రాయేలీలకు ఆదరణగాను, ఇశ్రాయేలీలను నడిపించేవాడిగాను, ఇశ్రాయేలీలతో సహజీవనము చేయడానికి, ఈ భూలోకంలో నివసించడానికి ఆయనకు పరిశుద్ధమైనటువంటి స్థలం లేక ప్రత్యేకమైనటువంటి పరిశుద్ధముగా ఉన్నటువంటి ఒక మందిరము నిర్మించమని దేవుడు మోషేతో చెప్తూ ఉన్నాడు. ఈ మోషేతో చెప్పినటువంటి మందిరం ఎలా ఉండాలి అంటే కొన్ని కొలతలు ఇచ్చాడు. మరియు మందిరమునకు దేనికి నేను నివసించడానికి కావలసినటువంటి మందిరానికి తుమ్మకర్రతో నిలువు పలకలు చేయవలెను. మోషేతో దేవుడు ముఖాముఖిగా మాట్లాడుతూ ఐగుప్తు దేశము నుండి కనాను దేశమునకు ఇశ్రాయేలీలు నడిపించే సందర్భంలో వారి మధ్యలో నేను ఉండాలి కాబట్టి, వారిని నేను అనాథగా విడిచిపెట్టకూడదు అనుకుంటున్నాను కాబట్టి, పరలోకములో ఉన్నటువంటి నా స్థానాన్ని భూలోకములోనికి తెచ్చుకుంటాను అనేటువంటి ఉద్దేశంతో ప్రభువు మోషేతో చెప్తా ఉన్నాడు. మందిరానికి కావలసిన ఏమిటంటే నిలువు పలకలు. మందిరము ప్రత్యేకించబడినటువంటి ఒక కర్రను దేవుడు తెలియచేస్తున్నాడు. ఆ కర్ర ఎలాంటిదయ్యా అంటే తుమ్మ కర్రతో చేయబడిన పలకలుగా ఉండాలి అంటున్నాడు. 25వ అధ్యాయము 8-9 వచనాలు, 2వ ఖండము 25వ అధ్యాయం 8-9 వచనాలు. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మించవలెను. నేను నీకు కనపరచు విధముగా నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మించవలెను. నేను నీకు కనపరచు విధముగా మందిరము యొక్క ఆ రూపమును దాని ఉపకరణములన్నిటి రూపమును నిర్మింపవలెను. నేను నీకు తెలియచేస్తాను. ఆ కొలతలు, ఆ విధానము చొప్పున నీవు మందిరాన్ని కట్టాలి అంటున్నాడు. ప్రియులారా, నేను మీలో నివసించున్నట్లు, నేను మీతో నివసించున్నట్లు, నేను మీ మధ్య నివసించినట్లు భూమి మీద నాకు ఒక పరిశుద్ధ స్థలము కావాలి. ఆ స్థలము ఎందుకంటే మందిరము నిర్మించబడడానికి కావాలి. ఆ మందిరం ఎలా నిర్మించబడాలి అంటే ఇదిగో తుమ్మకర్రతో చేయబడినటువంటి చెక్కలు కావాలి. పాత నిబంధన కాలములో దేవుడు మోషేతో మందిరం నిర్మించాలి అని చెప్పినప్పుడు ఆ మందిరం ఎలా నిర్మించాడు అంటే మోషే వివిధ రకాలైనటువంటి శ్రేష్టమైనటువంటి వివిధ రంగులు కలిగిన వస్త్రాలతోనూ, అలాగే దేవుడు చెప్పినటువంటి తుమ్మకర్రతోనూ ఆ యొక్క మందిరాన్ని నిర్మించాడు. దానినే ఇశ్రాయేలీ కాలంలో మోషే నిర్మించిన మందిరాన్ని ప్రత్యక్షపు గుడారము అంటారు.
ఎందుకు ప్రత్యక్షపు గుడారం అన్నారంటే ఎక్కువ శాతము మోషే వివిధ రకాలైనటువంటి విలువ కలిగిన రంగులు కలిగిన వస్త్రాలతో ఆ మందిరాన్ని కట్టారు. కాబట్టి ప్రియులారా, మోషే తన ప్రజలతో చెప్తూ ఉన్నాడు, దేవుడు మన మధ్యన నివసించాలనుకుంటున్నాడు, దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్నాడు. ఈ అరణ్యములో మనకు ఆదరణగాను, ఈ అరణ్యములో మనం నడిపించడానికి మన మధ్యన ఆయన ఆకాశాన్ని వదిలిపెట్టి, లేకపోతే పరలోకాన్ని విడిచిపెట్టి, పరలోక నివాసి అయినటువంటి పరిశుద్ధుడు మన మధ్యన మనతో నివసించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు అని చెప్పారు. మోషే కాలంలో నిర్మించబడిన మందిరము 4 గోడల కట్టడమే కానీ, ఈ రోజున క్రొత్త నిబంధనలో నిర్మించబడినటువంటి మందిరము జీవము కలిగిన దేవుని యొక్క సంఘము. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాటలను మనం గమనించినట్లయితే మందిరానికి ఏం కావాలంట? కొమ్మకర్రతో చేయబడిన పలకలు. ఈ రోజున మన విషయం ఏమిటంటే, కొమ్మ కర్ర లేదా కొమ్మ చెట్టు గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. దానికి ముందుగా వీళ్ళ పలక ఛాయలో ఏమన్నాడు ఇక్కడ? కొమ్మ కర్రతో చేయబడిన పలకలు కావాలను, పలకలు కావాలను. ఆ పలక పొడవేమో 10 మూరలు ఉండాలి, వెడల్పేమో 3.5 ఉండాలి అని చెప్పారు. ఈ పలక దేని నుంచి కావాలంటే కొమ్మ చెట్టు నుండి చేయబడిన పలకై. అయితే ఈ పలకలు ఎవరిని చూపిస్తున్నాయి అంటే విశ్వాసులను చూపిస్తూ ఉన్నాయి. మందిరానికి కావలసినటువంటిది విశ్వాసులు కానీ అవిశ్వాసులు. కనుక ఈ రోజున కొత్త నిబంధనలో మందిరం అంటే ఒక జీవము కలిగిన దేవుని యొక్క సంఘానికి సాదృశ్యమైనట్లుగా మనం చూస్తున్నాం. మన పితరుల కాలంలో అనగా మోషే కాలంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయుల కాలంలో దేవుడు ఆ యొక్క గొప్ప కార్యాలు చేయడం ప్రారంభించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మొదటి పత్రికలో 10వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తే ఒక మంట కనిపిస్తా ఉంది. ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. అనగా తమను వెంబడించిన మొదటి చూసినట్లయితే ఇది మోషే కాలంలో ఉన్నటువంటి మన పితరులైనటువంటి వారిట మోషేను బట్టి ఆ యొక్క సముద్ర ప్రయాణంలో కొనసాగించబడుతున్నప్పుడు, ఆ సముద్రంలో నడిచినప్పుడు, సముద్రంలో నుండి ఈ యొక్క ఐగుప్తు నుండి అవతల వైపుకు వెళ్ళినప్పుడట దేవుడు వారందరినీ కూడా సముద్రములోను మేఘములోను వారికి బాప్తిస్మం ఇచ్చాడట. ఎవరికి? మన పితరులైనటువంటి వారికి, ఇశ్రాయేలీయులు బాప్తిస్మము దేని ద్వారా తీసుకున్నారంటే, ఇదిగో వారు సముద్ర ప్రయాణంలో కొనసాగించబడుతున్నప్పుడు సముద్రములోను మోషేను బట్టి సముద్రములోను మేఘములను వారు ఏం చేశారు? బాప్తిస్మం పొందారు. కాబట్టి ఆత్మ సంబంధమైనటువంటి ఒకే ఆహారములు తిన్నారు, ఆత్మ సంబంధమైనటువంటి ఒకే పానీయులు వారు పానం చేసినట్లుగా మనం చూస్తాం. అపొస్తలుడైన పౌలు చెప్తున్నాడు 10వ అధ్యాయం చదువు. ఇదిగో సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. ఈ సంగతిని మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. ఏంటంటే మన పితరులందరూ మేఘము క్రింద నుండి ఏమయ్యారు? మేఘము క్రింద ఉండి వారందరూ సముద్రములో నడిచిపోయి సముద్రములో ప్రయాణం చేస్తూ వెళ్ళి అందరూ మోషేను బట్టి, ఇదిగో మన పితరులైనటువంటి ఇశ్రాయేలీయులు మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన మంటలోనిది త్రాగిరి.
ఆ బండ క్రీస్తే. ఆ బండ ఎవరండి? మన పెద్దల కాలంలో కూడా ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశంలో నుండి మోషే ద్వారా బయటకు తీసుకొచ్చిన తర్వాత ఆత్మ సంబంధమైనటువంటి ఆహారము తమ్ముని వెంబడించిన వారిని ఎవరు వెంబడించారండి? ఎవరు వెంబడించారండి? కనబడినటువంటి దైవము వెంబడించారు. అనగా దేవాది దేవుడు వెంబడించాడు. అనగా ఆ యొక్క ఐగుప్తులో ఉన్న బానిస బ్రతుకుల నుండి వారిని విడిపించి సముద్రాన్ని పాయలుగా చేసి సముద్రములో నుండి అవతల వైపు తీసుకుని వెళ్ళాడు. వీళ్ళందరూ ఏ విధంగా బాప్తిసం తీసుకున్నారట? మేఘములను సముద్రములో వారి బాప్తిస్మము పరిశుద్ధాత్మ దేవుడు లేక దేవాది దేవుడు వారికి బాప్తిసం ఇచ్చాడు. బాప్తిసం ఇచ్చిన వీళ్ళు అందరూ కూడా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన ఆహారమును తిన్నారు. ఒకే ఆత్మ సంబంధమైన పానీయులు వారు ఆ పానీయము ఆహారం ఎవరు అంటే తమను వెంబడించినటువంటి ఆ పంట యేసుక్రీస్తు ప్రభువారు. అంటే పాత నిబంధనలో క్రొత్త నిబంధన ఇమిడి ఉన్నది ప్రియుల. క్రొత్త నిబంధన పాత నిబంధన గురించి వివరిస్తూ ఉంది ప్రియుల. ఈ క్రొత్త నిబంధన చదువుకుంటున్నటువంటి ఈ వాక్యాన్ని మనం చూసినట్లయితే ఇది దేనిలో రాయబడింది? క్రొత్త నిబంధనలో రాయబడింది. ఏ విషయం గురించి? పాత నిబంధనలో ఉన్న ఇశ్రాయేలీయుల గురించి. ఇశ్రాయేలీయులు బాప్తిస్మం ఎలా తీసుకున్నారో, ఇశ్రాయేలీయుల ఆహారం ఎక్కడ తిన్నారో, ఇశ్రాయేలీయులు ఇచ్చిన ఆహారం ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరో ఆ వివరం అంతా కూడా పాత నిబంధనను గురించినటువంటి వివరణ కొత్త నిబంధనలో రాయబడింది. ఈ యొక్క ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుండి బానిస బ్రతుకు నుండి దేవుడు విడుదల చేసి అరణ్యంలో నుండి నడిపిస్తూ కనాను దేశానికి చేర్చుకున్న సందర్భంలో వీళ్ళందరూ అనేక రకాలైన మజిలీలు చేసుకుంటూ సీను అరణ్యానికి వచ్చారు. ఎక్కడికి వచ్చారు? సీను అరణ్యానికి వచ్చినప్పుడు ఆ అరణ్యంలో కాదేశు అనేటువంటి ప్రాంతంలో వారు నివసించినప్పుడట ఇశ్రాయేలీయులు మోషే మీద అహరోను మీద సనుక్కున్నారట. ఏమయ్యా మోషే, అహరోను, మీ మాటలు విని మేము ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టొచ్చాం. ఈ సీను అరణ్యంలో ఈ కాదేశు ప్రాంతంలో ఇదిగో ఈ మిరియాం కూడా చచ్చిపోయింది. ఇదిగో ఇక్కడ తినడానికి గింజలు కానీ, తినడానికి అంజూరములు కానీ, తినడానికి ద్రాక్షలు కానీ, తినడానికి ఆ యొక్క దానిమ్మలు కానీ లేవు. పైగా త్రాగడానికే నీళ్లు లేవయ్యా. మీ మాటని ఎక్కడికి వచ్చామంటున్నారు కానీ అయ్యో మన బానిస బ్రతుకుల నుండి దేవుడు తప్పించాడన్న విషయము ఇశ్రాయేలీయులకి జ్ఞాపకం రావట్లేదు. సంఖ్యాకాండము 20వ అధ్యాయం మొదటి నుండి చూసినట్లయితే మోషే మీద అహరోను మీద తిరుగుబాటు చేస్తుంటే ప్రియులారా, ఇక్కడ మనం చూద్దాం ప్రియులారా, ఇదిగో అక్కడ దేవుడు అద్భుతాన్ని చేయడం ప్రారంభించాడు. మోషే కాదేశు నుండి 20వ అధ్యాయం మొదటి వచనం నుండి మొదటి నెల యందు ఇశ్రాయేలీయుల సర్వ సమాజము సీను అరణ్యమునకు రాగా, సీను అరణ్యములోనికి ఐగుప్తు దేశము నుండి ఇశ్రాయేలీయులు అనేక మజిలీలు చేసుకుంటూ ఈ సీను అరణ్యములోనికి వాళ్ళు ఎంటర్ అవ్వగా ప్రజలు ఆ కాదేశు అనే ప్రాంతంలో దిగిరి. అక్కడ మిరియాము చనిపోయి పాతి పెట్టబడేది. ఆ మహాజనములకు ఆ మహా సమాజములకు నీళ్లు లేకపోయినందున ఆ ప్రాంతంలో సీను అరణ్యంలో కాదేశు ప్రాంతంలో నీళ్లు లేకపోవడం వలన వారు మోషే అహరోనులకు విరోధంగా ఏమైపోయారట? ఇశ్రాయేలీయులు. చూడండి, ఇశ్రాయేలీయులు సీను అరణ్యంలో మోషే గారికి అహరోను గారికి ఎదురు తిరుగుతూ ఉన్నారు. మోషే గారికి అహరోను గారికి ఎదురు చెప్తా ఉన్నారు. ఎక్కడ? సీను అరణ్యంలో ఎదురు చెప్తున్నారు. నీళ్ళు లేవు,
జనులు మోషేతో వాదించుచు జనులు మోషేతో వాదించుచు అయ్యో అయ్యో మా సహోదరులు అయ్యో మా సహోదరులు యెహోవా ఎదుట చనిపోయినప్పుడు మా సహోదరులు యెహోవా ఎదుట చనిపోయినప్పుడు యెహోవా ఎదుట చనిపోయినప్పుడు మేము అక్కడ చనిపోతే బాగుంటుంది కదా, ఎంతో మేలు, ఎంత బాగుంటుందో. అయితే మేము మా పశువులను ఇక్కడ చనిపోయినట్లు ఈ అరణ్యంలో చనిపోయినట్లు, ఈ సీను అరణ్యంలో చనిపోయినట్లు, ఈ కాదేశంలో చనిపోయినట్లు, ఇదిగో మిరియాము చచ్చిపోయినట్లుగా మేము మా యొక్క బిడ్డలు, మా కుటుంబాలు, మా పశువులు చనిపోయినట్లు ఈ అరణ్యంలోనికి యెహోవా సమాజమును మీరు ఎలాగ తీసుకొచ్చారో, ఈ కాని చోటికి మమ్మల్ని తెచ్చుటకు, ఈ రాని చోటికి లేక ఈ కాని చోటికి మమ్మల్ని తెచ్చుటకు, ఐగుప్తులో నుండి మమ్మల్ని ఎలా రప్పించింది, ఈ స్థలంలో గింజలు లేవు, అంజూరు లేవు. ఈ స్థలంలో ఏం లేవట? తినడానికి గింజలు లేవయ్యా. మోషే అహరోను తినడానికి అంజూరు చెట్లు కూడా, అంజూరు పళ్ళు కూడా దొరకడం లేదే. ఇది అయిపోతే నిద్ర లేకపోయింది, అంజూరు చెట్లు అంజూరు పళ్ళు కూడా లేకపోయింది. కొన్ని అంజూరు పళ్ళు లేకపోతే కనీసం ద్రాక్ష పళ్ళు అయినా ఉంటాయేమని ఈ ప్రాంతంలో ఎక్కడ వెతికినా కూడా ద్రాక్ష పళ్ళు కూడా కనపడతలేదయ్యా. ద్రాక్ష పళ్ళే కాదు, కనీసం దానిమ్మ పళ్ళైనా కనపడతాయేమని చెప్తే దానిమ్మ పళ్ళు కూడా లేవు, త్రాగుటకు నీళ్ళే లేవు. ఎంత ప్రక్కన పెట్టే మోషే కనీసం గొంతుకు తడుపుకోవడానికి కనీసం నీళ్లు చుక్క కూడా కనబడటం లేదయ్యా అని మోషే మీద, అహరోను మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. వీళ్ళగా ఎప్పుడైతే మోషే మీద, అహరోను మీద ఇశ్రాయేలీల జనాంగము అరణ్యంలో తిరుగుబాటు చేస్తున్నారో, మోషే అహరోనులకు ఒక ఆలోచన వచ్చింది. ఇదిగో మన మధ్యలో ఉన్నటువంటి దేవాది దేవుడు, ఇదిగో పరలోక నివాసి అయినటువంటి దేవాది దేవుడు, ఇదిగో పరిశుద్ధుడైనటువంటి దేవాది దేవుడు, ఇదిగో దానికి మందిరం కట్టమని చెప్పాడు కనుక, ఆ మందిరంలో దేవుడు నివసిస్తానన్నాడు కనుక, ఆ మందిరంలోనికి, ఆ ప్రత్యక్ష గుడారంలోనికి మనం వెళ్ళి సాయపడదాము రావాలని అహరోనును తీసుకుని మందిరంలోనికి వెళ్ళాడు. ఎందుకు మోషే మీద, అహరోను మీద ఇశ్రాయేలు సరగడం ప్రారంభించారు. మోషే మీద, అహరోను మీద తిండి లేదని ఇశ్రాయేలీలు ఎదురు తిరగడం ప్రారంభించారు. మోషే మీద, అహరోను మీద ఇదిగో మీరు దేవునితో మాట్లాడే వాళ్ళే కదా, ఇదిగో ఈ అరణ్యంలో ఎందుకు ఈ కుక్క చావు మాకు తెచ్చిపెట్టారు, ఎందుకు ఈ అరణ్యంలో తీసుకొచ్చి ఇక్కడ సమాధులు లేవని తీసుకొచ్చారా, ఇదిగో మేము అరణ్యంలో కాకుండా ఐగుప్తులో ఉంటే ఎంత బాగుండదు. ఐగుప్తులో పడిన బానిస బ్రతుకును మర్చిపోయారు ప్రియులారా ఇశ్రాయేలు. ఐగుప్తులో పొరబెట్టినటువంటి శ్రమను మర్చిపోయారు ఇశ్రాయేలు. ఐగుప్తులో పొరబెట్టిన దాసత్వం చేస్తున్న దాసత్వాన్ని మర్చిపోయారు. ఇదిగో అరణ్యంలోనికి వస్తున్నప్పుడు దేవుడు చేసినటువంటి ఆ యొక్క మహత్కార్యాలను, ఆ యొక్క ఎర్రసముద్రంలో పాయగా చేసిన విషయాన్ని మర్చిపోయారు. మోషే అహరోనులు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలనుకున్నారో, మన మధ్యన నివసించుచున్నటువంటి ప్రత్యక్ష గుడారములోనికి మనం వెళ్ళి ఆయన దగ్గర చదవండి. అప్పుడు మోషే అహరోను సమాజం ఎదుట నుండి ఇదిగో ప్రత్యక్ష గుడారమైనటువంటి దేవుని మందిరము ద్వారము లోపలికి వెళ్ళి వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు ప్రియులారా. వాళ్ళు దేవుని మందిరంలోకి వెళ్ళిన వెంటనే, వారు దేవుని మందిరంలో సాగిలపడిన వెంటనే, వారు సాగిలపడము దేవుని యొక్క శక్తిని వాళ్ళు చూడడానికి, దేవాది దేవుడు వారి మధ్యన నివసించుచున్నటువంటి పరలోకము నివాసి అయినటువంటి పరిశుద్ధులైనటువంటి దేవదూతల మధ్యన స్తుతుల చేత నిత్యము స్తుతించబడుచున్నటువంటి దేవుడు ఎక్కడ కనబడ్డాడట? ప్రత్యక్షము గుడారము, దేవుని మందిరములో ప్రియులారా. దేవుని మందిరంలోకి వస్తే ఏం కనబడాలో తెలుసా మనకి? దేవుని మందిరంలో సాగిలు పడితే మనకి ఏం కనబడాలో తెలుసా? దేవుని యొక్క మహిమ కనబడాలి, దేవుని యొక్క ప్రత్యక్షత కనబడాలి, దేవుని యొక్క పిలుపు మనకి వినబడాలి, దేవుని యొక్క స్వరము మనకి వినబడాలి, దేవుని యొక్క శక్తి మనం చూడాలి, దేవుని యొక్క ప్రతిబింబాన్ని చూడాలి, దేవుని యొక్క ముఖాంతరంలో నుండి
దేవుని మందిరం ప్రేమ. అందుకని అన్నాడు మోషే, నేను మీ మధ్యలో నివసించడానికి, మీ అక్కర్ను తీర్చడానికి, మీ అరణ్యంలో ఒంటరిగా ఉండడం నాకు ఇష్టం లేదు కనుక, అరణ్యంలో మీరు చచ్చిపోవడం నాకు ఇష్టం లేదు కనుక, అరణ్యంలో మీరు జీవించడం, ఒంటరిగా జీవించడం నాకు ఇష్టం లేదు కనుక నేను మీతో జీవిస్తాను, మీ మధ్య నేను జీవిస్తాను. కాబట్టి నాకు మీ మధ్యన ఏం కావాలి? మందిరం కావాలి. ఆ మందిరం దేనితో చేయబడాలి? బొమ్మ కర్రతో చేయబడాలి. పిల్లగా ప్రియమైనటువంటి దేవుడు పెట్టాడా మోషే అహరోను దేవుని ప్రత్యక్ష గుడారములోకి వెళ్ళి సాగిలపడిన వెంటనే దేవుని మహిమను చూడగలిగారు. పిల్లగా ఆ మహిమను చూసిన వెంటనే మోషే అంటున్నాడయ్యా, ఇశ్రాయేలీయులు నా మీద తిరుగుబాటు చేస్తున్నారయ్యా, ఇదిగో నిజంగా వారు తిరుగుబాటు చేయడానికి ఒక రీజన్ ఉందయ్యా, వారు తిరుగుబాటు చేయడానికి ఒక కారణం ఉందయ్యా. ఈ యొక్క అరణ్యంలో, సీనారణ్యంలో ఒక్క చుక్క కూడా మంచి నీళ్ళు లేవు, పశువులు తాగడానికి మంచి నీళ్ళు లేవు, ప్రజలు తాగడానికి మంచి నీళ్ళు లేవు, తినడానికి గింజలు లేవు, అంజూరు పండ్లు లేవు, ఇదిగో దానిమ్మ పండ్లు లేవు, ద్రాక్ష పండ్లు లేవు. ఏ విధంగా కూడా ఆకలి తీర్చుకోవడానికి ఏ విధంగా కూడా వారన్నట్లుగానే లేవు ప్రభు అని ప్రత్యక్ష గుడారంలో ప్రభువుకు మొండ పెడుతుంటే, ప్రత్యక్ష గుడారంలో దేవుని మహిమను చూసినటువంటి వాళ్ళు యెహోవా యొక్క పిలుపును విన్నారు, యెహోవా యొక్క స్వరాన్ని విన్నారు. మోషే ఎందుకు కంగారు పడతావు? మోషే ఎందుకు భయపడతావు? నేను మీ మధ్య ఉండడానికి కొరకే కదా ఈ మందిరాన్ని నిర్మించమంది, నేను మీతో మాట్లాడడానికే కదా ఈ మందిరంలో నేను నివసించడానికి ఏర్పాటు చేసుకున్నాను, నేను మీతో నడిచి రావడానికే కదా, మీతో పాటు మీరు ఎక్కడికి వెళుతుంటే నేను అక్కడికి వస్తున్నాను కదా, మీతో పాటు నేను బదిలీ చేస్తున్నాను కదా, ఎందుకయ్యా నీవు విచారపడతావు? ఇదిగో నీవు మీ అన్నగారు ఇద్దరు కలిసి వ్యతిరేకంగా ఎవరైతే మాట్లాడారో వాళ్ళందరినీ పోగు చేయండి, వాళ్ళందరినీ ఒక సమాజంగా తీసుకురండి. ఇదిగో నా సన్నిధిలో ఉన్న నీ కర్రను తీసుకుని వెళ్ళి నేను నీకు చూపించేటువంటి బండ దగ్గరికి వెళ్ళి మాట్లాడు, నేను ఆ బండలో నుండి నీళ్ళు ఇస్తాను. చదువు. అంతటా యెహోవా మోషేకి ఇలా అంతటా యెహోవా ప్రత్యక్ష గుడారంలో సాగిలపడి ప్రార్థన చేస్తున్నటువంటి మోషేతో దేవుని యొక్క దర్శనమైనటువంటి ఒక ప్రత్యక్ష గుడారంలో నుండి ప్రభు మాట్లాడుతున్నాడు. మోషేకు ఎలా సెలవించెను? దేవుని యొక్క వాక్కు ఎలా సెలవిస్తావు? నీవు నీ కర్రను తీసుకుని నీవు నీ సహోదరుడైన నీవు నీ అన్న అయినటువంటి అహరోను ఈ సమాజంలో పోగు చేసి, ఈ సమాజంలో మీరెద్దరూ పోగు చేసి వారి కన్నులు ఎదుట ఆ పంటతో మాట్లాడము. నేను నీకు ఒక పంటను చూపిస్తాను, ఆ పంటతో మాట్లాడము. అది నీళ్ళనిచ్చును. అది ఏమిస్తుంది? మోషే, ఓ భయపడుతున్న మోషే, విడిపడుతున్న మోషే, ఇదిగో నీ ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులకి ఇదిగో ఈ మాట చెప్పు. వాళ్ళందరూ ఒక చోట పోగు చేసుకుంటున్నా, నేను అన్నగారు తీసుకుని వెళ్ళి అందరూ ఒక చోటకి రమ్మని చెప్పు. మీకు కావాల్సింది నీళ్ళే కదా, రండి. దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. మన మధ్య నివసించుతున్న దేవుడు, మన మధ్య ఏర్పాటు చేసుకున్నటువంటి ఆయన మందిరంలో నివసించేటువంటి పరిశుద్ధుడు చెప్పమన్నటువంటి పరిశుద్ధమైన మాట ఏమిటంటే, ఇదిగో మీ యొక్క దాహము తీర్చే దేవుడు పంట దగ్గరికి రమ్మంటున్నాడు. ఎక్కడికి? పంట దగ్గరికి. ఆ పంట దగ్గరికి వచ్చిన తర్వాత ఆ పంటతో మోషే ఇలా మాట్లాడు, ఆ పంటలో నుండి నేను నీకు జలాన్ని ఇస్తాను, నీ కర్రను తీసుకుని అక్కడికి రా అన్నాడు. నీవు వారి కొరకు నీళ్లను పంటలో నుండి రప్పించి రప్పించి సమాజములకును వారి పశువులకు త్రావుటకిమ్ము యెహోవా అతనికి ఆజ్ఞాపించిన మోషే ఆయన సన్నిధి నుండి మోషే దేవుని యొక్క ప్రత్యక్షము గుడారములో నుండి ఆ కర్రను తీసుకుని దేవుని సన్నిధిలో ఉంచబడినటువంటి మోషే చేతిలో సాధారణమైనటువంటి ఆ కర్రను దేవుడు దీవించి ఇచ్చిన కర్రను తీసుకొని పోయాను. ఆ యొక్క పంట దగ్గరికి పోయాను. తర్వాత మోషే అహరోనులు ఆ పంట యొక్క సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో ద్రోహులారా వినుడి, ఓ ద్రోహులారా వినుడి, ఓ ఇశ్రాయేలీయులారా
కొరకు ఈ బండలో నుండి నీ కొరకు నీళ్లు రప్పింపు వలన నీ కొరకు నీళ్లను రప్పించాలనుకుంటున్నారా అనెను. ఆ. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి అప్పుడు తన చేతిని మోషే తన చేతిలో ఉన్న కర్రను ఎత్తిబట్టి రెండు మార్లు తన కర్రతో బండను కొట్టగా ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ఆ బండ ఎవరు అనుకుంటున్నారో క్రీస్తు ప్రభువు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పాత నిబంధన గ్రంథములో కొత్త నిబంధన ఇమిడి ఉంటే కొత్త నిబంధన గ్రంథము పాత నిబంధన గురించి వివరిస్తూ ఉంటుంది. పాత నిబంధన గ్రంథము ఒక నెగిటివ్ ఫిల్మ్ లాంటిదైతే కొత్త నిబంధన గ్రంథం ఒక డైరెక్ట్ ఫోటో లాంటిది. ఈ రోజున పాత నిబంధనలో దేవుని యొక్క మందిరం 4 గోడల కట్టడం అయితే, లేక ఆ యొక్క వస్త్రాలతో తయారు చేయబడినటువంటి నిర్మించబడిన జీవము కలిగిన సంఘము ఎప్పుడూ జీవించేటువంటి, ఎప్పుడూ కూడా నిరంతరము కానటువంటి ప్రియులారా, మందిరము మనం ఆలోచన చేస్తే యేసు ప్రభు వారికి సాదృశ్యంగా ఉంది. ఎవరికి సాదృశ్యంగా ఉంది? యేసు ప్రభువుకి సాదృశ్యం. అందుకనే మందిరమునకు తొమ్మకరతో చేయబడిన పలకలు. మందిరం ఎవరికి సాదృశ్యంగా ఉన్నాయి అంటే యేసు ప్రభు వారికి సాదృశ్యంగా. ఒకరోజు యేసు ప్రభు వారు అన్నారు కదా, ఇదిగో యెరూషలేములో యూదులు కంటాడు, ఇదిగో ఈ మందిరాన్ని పడగొట్టండి, నేను 3 దినాల్లో దానిని మరలా లేపెదను అంటే లేపెదను. వీళ్ళరా చూద్దాం. యోహాను సువార్త 2వ అధ్యాయం 19వ వచనం చదువుతాం. యోహాను సువార్త 2వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుతాం. యేసు ఈ దేవాలయమును అంటే విశ్వాసికి సాదృశ్యంగా, 3వది మందిరం అంటే జీవము కలిగిన సంఘములకు సాదృశ్యం. దేవుడు పెట్టారా, మనం ఆలోచన చేసినట్లయితే ఇదిగో పాత నిబంధనలో కొత్త నిబంధన ఇమిడి ఉన్నది కనుక, కొత్త నిబంధనలో పాత నిబంధన వివరించబడి ఉన్నది కనుక, పాత నిబంధన ఒక నెగిటివ్ ఫిలిం లాంటిదైతే కొత్త నిబంధన ఒక డైరెక్ట్ ఫోటో లాంటిది. ప్రియమైనటువంటి దేవుడు పెట్టారు. ఆయన అంటున్నాడు కదా, ఇదిగో తొమ్మకర్రతో ఒక మందిరాన్ని, అలాగే తొమ్మకర్రతో నిలువు పలకలను. పలకలు అంటే ఎవరంటే విశ్వాసమైన మనమే. ఈ రోజున మందిరం నిర్మించబడాలంటే పలకలు కావాలి. మందిరం నిర్మించబడాలంటే పలకలుగా చేయబడాలి. మందిరానికి కావలసిన పలకలు ఏమిటయ్యా అంటే తొమ్మకర్ర. ఏం పెట్టారా, నాకు తెలిసి బైబిల్ గ్రంథంలో నేను పరిశోధించినంత వరకు భూమి మీద 3 రకాలుగా చెట్లు మొలిచాయి. ఎన్ని రకాలు? 3 రకాలుగా చెట్లు మొలిచాయి. ఒకటి, దేవుడు చెట్లు కలుగుగా కంటే భూమి మీద చెట్లు మొలిపించబడ్డాయి. చూడండి, 3వ అధ్యాయం ఆదికాండం 3వ అధ్యాయం 17వ వచనం. ఆదికాండం 3వ అధ్యాయం 3వ అధ్యాయం 17వ వచనం. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన ఫలవృక్షములను తింటివి కనుక, తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన ఫలవృక్షములను తింటివి కనుక, వృక్షఫలములను తింటివి కనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములని దాని పంట తిందువు. అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును. అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను ఎలా వచ్చినాయండి? శపించబడిన తదుపరి ఆదాము ఏదేలు తోటలో ఉన్నప్పుడు ఈ ముళ్ళ తుప్పలు గచ్చ పొదలు మొలవలేదు. కానీ ఆదాము భార్య అయినటువంటి అవ్వ దేవుని మాటలు ధిక్కరించినప్పుడు ఆదాము భార్య అవ్వకు ఆ యొక్క గర్భానికి శాపం తగిలింది, ఆదాము యొక్క జీవితానికి శాపం తగిలింది. అంతేకాదు ఆదామును బట్టి భూమికి కూడా శాపం వచ్చింది. ఏమంటున్నాడు? నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన, నేను నీకు తినవద్దని చెప్పినటువంటి మాటను ధిక్కరించి నేను
నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలమును తింటివి కనుక వృక్ష ఫలమును తింటివి కనుక నీ నిమిత్తము నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. నీ నిమిత్తం ఏమైపోయింది? నేల శపింపబడి శపించబడినటువంటి నేల ద్వారా ఏర్పుంటాయండి గచ్చ మొదలు ముళ్ళ పడుతూ ఉంటాయి. అంతకుముందు గచ్చ మొదలు లేవు, అంతకుముందు ముళ్ళ తుప్పలు లేవు, అంతకుముందు పనికి మాలినటువంటి ఉపయోగకరము కానిటువంటివి లేవు. కానీ ఇవన్నీ ఎలా ఉంటాయండి? శపించబడిన తర్వాత ఆదాము దేవుని మాటను ధిక్కరించిన తర్వాత భూమి ఏం నిర్మించింది? భూమి ఏం నిర్మించింది? ముళ్ళ పొదలను గచ్చ పొదలను శాపమును బట్టి భూమి ముళ్ళ తుప్పలు గచ్చ మొదలు మొదలెచ్చింది. నీకు మొలపించు. అంతకుముందు ఏం మొలిపించాడు దేవుడు? ఏదైనా తోటలో ఆదాము అవ్వలకు కావలసినటువంటి శ్రేష్టమైనటువంటి ఫలాలు ఉన్నాయి. ఆ ఫలాల్లో శ్రేష్టమైనవన్నీ కూడా అన్ని తినవచ్చు. కానీ పిల్లగా ఏం కాదు. కానీ ఆ ఫలాలన్నీ కూడా తోటలో శ్రేష్టమైనవే. ఆదాము తిని ఆనందించవలసిందే. ఏ విధమైనటువంటి ఆ ముళ్ళ తుప్పలు కానీ ఏ విధమైన గచ్చ మొదలు మొదలలేదు. ఇది భూమి మొలిపించింది శాపముతో గచ్చ. రెండవదిగా దేవుడు కొన్ని చెట్లు నాటాడు. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 20వ వచనం. దేవుడు నాటిన చెట్లు ఏంటో చూద్దాం. నాటించాడు కొన్ని చెట్లు ఆయన నాటాడు. 41వ అధ్యాయం 41వ అధ్యాయం 20వ వచనం. యెషయా గ్రంథము 41వ అధ్యాయం. ఇదిగో దేవాలయ దేవుడు అంటున్నాడు కదా, నేను అరణ్యములో దేవదారు వృక్షములను ఏంటండి కొమ్మ చెట్లను బుద్ధి చెట్లను ఐల వృక్షములను నాటించదను. ఏమంటాడు దేవుడు? నేను అరణ్యములో దేవదారు వృక్షాలను కొమ్మ చెట్లను బుద్ధి చెట్లను తైల వృక్షములను నాటిస్తాను. అంతేకాదు ఇదిగో ఖర్జూర వృక్షములను తమాల వృక్షములను సరళ వృక్షములను నేరేడు వృక్షములను 7 రకాల చెట్లు అక్కడ కనపడుతున్నాయి. ఒక చెట్టు ఏంటి? దేవదారు వృక్షం. ఒక చెట్టు చొమ్మ చెట్టు. మూడవ చెట్టు బుద్ధి చెట్టు. నాలుగవది తైల వృక్షం. ఐదవది తమాల వృక్షం. ఆరవది సరళ వృక్షం. ఏడవది నేరేడు చెట్టు. ఈ 7 చెట్లు అరణ్యములో దేవుడు నాటించిన చెట్లు. ఆటిలో కొమ్మ చెట్లు ఒకటి. నేను అనుకుంటాను 7 చెట్లలో 6 రకాల చెట్లు చాలా మంచివే, కానీ కొమ్మ చెట్టు మాత్రం వీటన్నింటికి విభిన్నంగా ఉంటుంది. కొమ్మ చెట్టు గురించి ఆలోచించేయండి మీరు. అది శ్రేయస్కరమైన స్థానంలో ఎక్కడా కూడా పెరగదు. ఎడారులోను పనికి మాలిన చోట్లలోను ఉపయోగం లేని స్థలంలోను. ఒకవేళ అది ఎలా ఉంటుందంటే దాని జాతి గురించి ఆలోచన చేస్తే, అది దాని లక్షణం చూస్తే అది నల్లగా కనిపిస్తుంది చూడడానికి. దాని స్వరూపం ఎలా ఉంటుంది? అందంగా అనిపించదు తుమ్మ చెట్టు. అది ఎలా పడతాలో పెరుగుతుంది, ఒక క్రమం రీతిలో పెరగదు. దాని కొమ్మలు కానీ దాని రెమ్మలు కానీ ఒక క్రమంగా పెరగవు. కానీ అటొక రెమ్మ అటొక కొమ్మ వెళ్ళిపోతుంది. చుట్టూ దాని ఇష్టం వచ్చినట్లుగా ఒక క్రమం లేని స్థితిలో పెరుగుతుంది. పైగా నల్లని స్వరూపం కలిగి, పైగా ఆ చెట్టు అంతటికీ కూడా ముళ్ళు ఉంటాయి. పోనీ ఆ చెట్టు మానవుడికి ఏమైనా ఉపయోగపడుతుందా అంటే దేనికి ఉపయోగపడి. కొమ్మ చెట్టు చాలా బాగుంది, డబల్ కాట్ మాంసం చేయించుకున్నామని ఎవడని అనుకుంటాడా? ఎవడు అనుకోలేదు. ఏ పరికరానికి కూడా ఉపయోగపడదు. నాకు తెలిసి పూర్వకాలంలో నాగలు అట్లా చేసేవాడు కొమ్మ చెట్టుతో. నాకు అదంతా తెలిసి కొమ్మ చెట్టు దేనికి ఉపయోగపడుతుంది అంటే పొలాన్ని దున్నడానికి నాగలు చేయడానికి ఉపయోగించేవాళ్ళట. ఇంట్లో ఏ వస్తువుకి కూడా ఉపయోగపడేది. మరి దేవుడు దాన్ని ఎందుకు సృష్టించాడు అంటే ఒక ప్రత్యేకమైన ఉద్దేశం. ఈ యెషయా 41:20లో చూసినట్లయితే 7 చెట్లలో 6 చెట్లు ఘనమైన చెట్లే. 6 చెట్లు కూడా ఘనమైన చెట్లే పోయారు. ఈ 7వ చెట్టు ఈ 6 చెట్లకు విభిన్నంగా ఉన్నది. విభిన్నంగా ఉన్నటువంటి
కలిగినటువంటి చెట్టు ఎక్కడ దీన్ని నాటినట్ట? అరణ్యములో నాటినటువంటి ఇలాగా అరణ్యములో నాటినటువంటి చెట్టును దేవుడు జ్ఞాపకం చేసుకుని మోషే ఇదిగో అరణ్యంలో ఓ తుమ్మ చెట్టు ఉన్నది, ఆ తుమ్మ చెట్టును తీసుకొచ్చి దానితో నువ్వు నిలుపుదలకలు చేసి దానితో నువ్వు మందిరాన్ని నిర్మించు అంటున్నాడు. దేవుడు ఆలోచనలన్నీ విభిన్నంగా ఉంటాయి. ఆయన ఉద్దేశాలన్నీ మన ఉద్దేశాలకి వ్యతిరేకంగా లేకపోతే తేడాగా ఉంటాయి. అయినప్పటికీ కూడా ఆయన ఆలోచనలు వేరు. మోషే కాలంలో ఇశ్రాయేలుతో దేవుడు చెప్పిన మాట ఏమిటంటే, నువ్వు తుమ్మకర్రతో ఏం చేయాలట? నిలువు పలకలు చేయాలి. అరణ్యంలో మరి ఘనత వహించిన చెట్లు మనం చదువుకున్న ఇచ్చిన చాలా చెట్లు ఉన్నాయి. ఒకటి దేవదారు, రెండవది అదే పక్కన పెడతాం. రెండవది చూస్తే గొంజి చెట్టు, శైల వృక్షం, తమాల వృక్షం, సరళ వృక్షము, నేరేడు వృక్షము, ఇలాంటివన్నీ శ్రేష్టమైనటువంటి చెట్లు ఉంటే దానికి విభిన్నంగా ఉన్న తుమ్మ చెట్టును దేవుడు తన మందిరంలోకి ఆహ్వానిస్తూ ఉన్నాడు. అరణ్యంలో దేవదారు, మద్ది, పండాలు, వేగిస, శిల్పము ఇలాగా విలువ కలిగినటువంటి చావ కలిగిన అనేక రకాలైన చెట్లు ఉన్నప్పటికీ కూడా దేవుని మందిర నిర్మాణానికి దేవుడు వాటిని ఏమాత్రమూ కోరుకోనక ఏం కోరుకుంటున్నాడు? తుమ్మ చెట్టును కోరుకుంటున్నాడు. ఈ రోజున లోకం అనే అరణ్యంలో కూడా, ఈ అరణ్యం అనే లోకములో వన్నికెక్కిన వారు, గనులైనటువంటి వారు, జ్ఞానం కలిగిన వారు, తెలివి కలిగిన వారు, అంతచందాలు ఉన్నటువంటి వారు, గొప్ప పొలము కలిగినటువంటి వారిలో దేవుడు ఎవరిని కూడా సంఘముగా ఆయన ఏర్పరచుకోకుండా దేవుడు ఏం చేస్తాను తెలుసండి? తృణీకరించబడిన వారు, పొలములైనటువంటి వారు, బలహీనులను, ఎన్నికలైన వారిని దేవుడు ఏం చేసుకుంటాడట? ఏర్పాటు చేసుకుంటున్నాడు. మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 26 నుంచి చదువుదాం. ఆయన గనులైన వారిని సంఘముగా ఏర్పరచుకోవడానికి ఇష్టపడలేదు కానీ, ఒంటి దగ్గర వారిని సంఘముగా ఏర్పరచుకోవడానికి ఇష్టపడలేదు కానీ, సమాజంలో హీనమైనటువంటి వారు, జ్ఞానులను సిగ్గుపరచడం వరకు వెర్రి వారిని, లోకంలో ఉన్న వెర్రి వారిని దేవుడు సంఘముగా ఏర్పాటు చేసుకోవడానికి. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి, మీరు లోకరీతిని నానులైనను గొప్ప వంశము వారైన మీలో లోకము అరణ్యమనే లోకములో నివసిస్తున్నటువంటి నానులైన వారిని, గనులైన వారిని, గొప్ప వంశము అనుకునే వారిని అనేకులు దేవుని సంఘములోనికి చేర్చబడడానికి పిలువబడలేదు కానీ, ఇదిగో ఏ శరీరి దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు నానులను సిగ్గుపరచడం లోకములో నుండి ఎవరిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. దేవుడు ఏం చేశాడట? నిజమే, ఒకప్పుడు వీడు అరణ్యంలో వచ్చేవాడు, ఒకప్పుడు అరణ్యంలో వచ్చేవాడు, ఒకప్పుడు అరణ్యానికి అలవాటు పడినటువంటి అడవిగాడి స్వభావం కలిగినటువంటి వీడిని దేవుడు పిలుచుకొచ్చి ఏం చేశాడు? ఇదిగో నా మందిరములో నీవు ఒక సేవకుడిగా ఉండవు. నా మందిరంలో నీవు ఒకప్పుడు కొమ్మకడవే, ఒకప్పుడు నీ జీవితము ఇదిగో నీచమైనదే. కొమ్మకడ ఎలా ఉంటది? నల్లగా ఉంటది, నీచమైనదిగా, ముళ్ళుగా ఉంటది. విలువ కలిగిన సేవ కలిగినటువంటి చెట్లు అనేకమైన అరణ్యంలో ఉన్నప్పటికీ దేవుడు వాటిని కోరుకునేక ఇదిగో వాటిలో వాటి మీద ఒక చెట్టును నాటాను, అది తుమ్మ చెట్టు. ఆ చెట్టు ఎందుకు నాటాడంటే, నాటబడినటువంటి చెట్టు ఇదిగో నా యొక్క మందిరంలోనికి రావడం కొరకు, నా మందిరం నిర్మించిన కొరకు నేను దానిని నాటానంటున్నాడు. ఒకటి భూమి మొలిపించిన చెట్టు, రెండవది దేవుడు నాటిన చెట్టు, మూడవది సాతానుడు వింతగా మొలకలెత్తిన చెట్టు. మూడవది సాతానుడు విత్తినటువంటి చెట్టు, మొలకలెత్తిన చెట్టు.
ఒక రోజున గోధుమల పంటలో ఆ పురుగులు విత్తి వెళ్ళిపోయాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 25వ వచనం. యజమానుడు గోధుమల పంటను వేస్తే ఇదిగో అపవాదు వచ్చి, శత్రువు వచ్చి, ఇదిగో యజమానుడికి నష్టం కలిగించాలని పురుగులు తీసుకొచ్చాక అపవాది దుష్టుడు ఆ యొక్క పొలంలో పురుగులు చల్లేసి వెళ్ళిపోయాడట. ఆ పురుగులు కూడా మొలకెత్తాయి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 25వ వచనం. మనుషులు నిద్రించుచుండగా ఇదిగో మనుష్యులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి ఇదిగో అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను మధ్యలో పురుగులు నింపిపోయాను. మొలకలు పెరిగి ఆ పురుగులు ఏమైంది అంట? మొలకలు పెరిగి గింజపట్టినప్పుడు ఎంచబట్టినప్పుడు పురుగులు కూడా అలపడెను. చూసారా ప్రియులారా? ఈ రోజున ఎన్ని రకాల చెట్లు మనం చూస్తున్నామంటే, శపించబడిన ఆదాము ద్వారా శపించబడిన భూమి దక్ష పొదలను ముళ్ళ తొప్పలను బలిపిస్తే, దేవాది దేవుడు తన మందిరంలో నాటబడడానికి, తన మందిరంలో చెక్కబడడానికి, తన మందిరంలో నివాస యోగ్యమైనటువంటి దానిని ఒక తుమ్మ చెట్టును నల్లని రూపము కలిగినటువంటి ముళ్ళు కలిగినటువంటిది అయినప్పటికీ కూడా దేవుడు దాన్ని ప్రేమించాడు. తుమ్మ చెట్టును నాటాడు అరణ్యములో. దేవుడు నాటినటువంటి నేను కూడా ఫలమిస్తానని శాస్త్రమైన పొలం పంటలో, గోధుమల పంటలో దుష్టుడైన అపవాది కూడా పురుగులు విత్తి ఈరోజు సాతానుడు మన జీవితంలో శ్రేష్టమైన పంటలను మనం పండించుకుంటూ ఉండగా దుష్టుడు వచ్చి ఉపయోగమైనటువంటి పురుగులు కూడా విత్తుతున్నాడు. ఈ రోజున మన కుటుంబాలలో ఈరోజు ఉపయోగమైనటువంటి ఆ పురుగులను మన సంఘాలలో దుష్టుడు విత్తుతూ ఉన్నాడు. ఉపయోగమైనటువంటి కాల్చబడేటువంటి పురుగులను కూడా మన జీవితాల్లో, మన మనస్సులో విత్తి వెళ్ళిపోతూ ఉన్నాడు. అవి కూడా మన యొక్క పరములో పడుతూ ఉన్నాయి. యజమానుడు అంటున్నాడు, ఇదిగో చూసిన వాళ్ళు అన్నారు యజమానుడు, అయ్యా ఇదిగో పురుగులు వచ్చేసింది, అయ్యా మనం వేసింది గోధుమలు పట్టాయి కానీ ఇదిగో దుష్టుడు ఎవడో పురుగులు విత్తేస్తాడు, పెరిగి వేసేయమంటావా అని మనోళ్ళు అడిగే. మనోళ్ళు యజమానుడు అంటే ఒరే అలకం చేస్తే లేకపోయింది, ఇప్పుడు మీరు ఆటి పీకిపోతున్నప్పుడు ఇల్లు కూడా మీరు పీకగలుగుతారు, వదిలేరా ఎదలేమండి. అవి ఎదిగిన తర్వాత వాటిని శుభ్రంగా కోసి శుభ్రంగా అగ్గిలు పెట్టి కాల్చేస్తామన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు పెట్టాక ఈ రోజున మన జీవితాల్లో దుష్టుడు కూడా కొన్ని పంటలు వేసేవాడికి ఉన్నాడు. ఉపయోగపడలేని పంటను మనం వేసిన పంటను నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. మన జీవితంలో మనం సంతోషంగా జీవించడానికి చేస్తున్నటువంటి పంటను నిరుత్సాహకరంగా మార్చేటువంటి వాడై ఉన్నాడు. కానీ దేవుడు తుమ్మ చెట్టుని, మానవునికి ఉపయోగం లేని చెట్టుని ఆయన మందిరంలో ఉపయోగించుకోవడానికి ఇష్టపడుతుంది. తుమ్మ చెట్టు యొక్క స్వభావం ఎలాంటిది అంటే, కొద్దిపాటి గాలి వేసిందనుకోండి, అది ఇటు అటు కూడా ఏమవుతుంది, ఊగుతూ ఉంటుంది. ఊగి ఆ చెట్టుకి బాధ కలిగిస్తుంది, ఈ చెట్టుకి బాధ కలిగిస్తుంది. ఈ రోజున మానవుడి జీవితం తుమ్మ చెట్టు మాదిరిగా ఉంది ప్రియుల. అటు ఊగుతాడు, ఇటు ఊగుతాడు. కార్యక్రమం ఏం చేస్తాడు, అటు ఊగుతాడు, ఇటు ఊగుతాడు. ఆ తుమ్మ చెట్టు మానవుడిని చూపిస్తూ ఉంది ప్రియులారా. ఆ తుమ్మ చెట్టు దేవునికి వ్యతిరేకమైన మనిషిని చూపిస్తూ ఉంది. ఆ తుమ్మ చెట్టు దేవుని యొక్క కార్యాన్ని వ్యతిరేకించే వారిని సూచిస్తూ ఉంది. ఈ రోజున ఆ మానవుడు దేవునికి వ్యతిరేకమైనటువంటి గాలికి కొద్దిపాటి గాలి వచ్చినప్పుడు ఇటువైపున ఎంత శాస్త్రమైన చెట్టు ఉన్నప్పటికీ కూడా దాని మీదకి వెళ్ళి దాని యొక్క ముళ్ళు పుంచుతూ ఉంటుందండి. నాకు విషయం జ్ఞాపకం వస్తుంది. తుమ్మ చెట్టుకి అనుభవం నేను తెలుసుకున్నాను. మా చెల్లి 10 సంవత్సరాలు ఉన్నప్పుడు, ఆ పిల్ల 10 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు మేము పాటి మీద నివసిస్తున్నాడు. మా చుట్టుపక్కల ఖాళీగా ఉన్నటువంటి అంతా కూడా పొలాలండి, పొలాలు అవన్నీ కూడా. ఆ పొలాల పక్కనే ఈ తుమ్మ చెట్లు ఉండేవి అక్కడక్కడ. మేము ఆడుకోవడానికి ఆ పొలాల్లోకి వెళ్ళినప్పుడు మా చెల్లికి ఆ తుమ్మలు గుచ్చుకుంది. ఆ పెద్ద తెలియదు ఏదో అనుకుంది. గుచ్చుకున్న తర్వాత ముళ్ళు గుచ్చుకుందని అర్థమైంది. దాన్ని తీయడానికి మా వల్ల కాదు, అరికాల్లో గుచ్చుకుపోయింది. 10 సంవత్సరాల వయసు అంటే
ఆ పాదం కూడా చాలా సున్నితంగా ఉంటుంది కాబట్టి పుచ్చుకున్నప్పుడు డాక్టర్ గారు చూపించిన కృష్ణరాజు చౌదరి గారికి ఏ మెడిసిన్ ఇచ్చాడు, ఇంజక్షన్ చేశాడు. పైగా మనం సొంత ప్రయత్నం చేస్తాం కదా, మునగాకని వంకాయని కాల్చి కట్టేది మా అమ్మగారు. ఎట్టకేలకు కొన్ని 10-15 రోజులు పోయాక ఆ ముళ్ళు పాదంలో నుంచి పైకి వచ్చిందండి. పాదంలో నుంచి పైకి వచ్చింది. దేవుడు మహాకృపడు. అది చూస్తే ఇంచుమించు అంగుళం పైన ఉంటుంది అన్నమాట. అంగుళం పైన. అప్పుడు హాస్పిటల్ తీసుకొచ్చినప్పుడు కృష్ణాచౌదరి గారు దాన్ని కనపడుతున్న దాన్ని పట్టగర్భం దేవులో పట్టుకుని పైకి లాగి ఆయన దాన్ని తీసుకున్నాడు. చూసాము అప్పుడు ఒక ఆశ్చర్యం అనిపించింది. ఆ తుమ్మలు చాలా ఇంచుమించు 2 అంగుళాల నుంచి 3 అంగుళాల పొడవు కూడా ఉంటాయి. అది ఎంత భయంకరమైనటువంటిదంటే ఎంతో బాధను కలిగించేటువంటి అలాంటి తుమ్మ చెట్టుని, బాధ కలిగించే చెట్టుని దేవుడు ఎందుకు ప్రేమించాడయ్యా అంటే వచ్చే వారాన్ని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. తుమ్మ చెట్టు స్వభావం ఎలాంటిది అంటే దానికి ఉన్నటువంటి లక్షణాలు ఏంటి, దేవుడు దాన్ని ఎందుకు ప్రేమించాడు అనేది వచ్చే వారం మనం ధ్యానం చేద్దాం. ఏదైనా అలాంటి తుమ్మ చెట్టుని దేవుడు తన మందిరంలోనికి ప్రేమించాడు. అలాంటి తుమ్మ చెట్టుని ఇదిగో మందిరంలోనికి పాత్రలు చేయాలని మోషేతో ఆజ్ఞాపించాడు. దేవుడికి మాటలను దీవించాడు. ప్రార్థించాడు. ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు